మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. అది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఈవేళ ఆ ఫ్యామిలీలో నుంచి ఒక నాగబాబు గారు ఎలక్షన్ అయిపోగానే ఒక ట్వీట్ చేశారు. మనకు సపోర్ట్ చేయని వాళ్ళ కోసం మనం ఎక్కువ అలసి మనోడు కాదు అన్నట్టు మాట్లాడారు. ఆ ట్వీట్ అందరూ చదివే ఉంటారు. మనతోనే ఉంటూ మనకి సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మనోడు కాదు అన్నట్టు మాట్లాడారు. నిజమే కదండి. మన ఇంట్లో అయినా కూడా మన బంధువు అయ్యుండి, ఒరేయ్ మన బంధువు కంటే బయటోడే మేలురా, మన బంధువు అయ్యుండి మనకే గోతులు తవ్వుతున్నాడు రా అని చెప్పేసి మనమే అనుకుంటూ ఉంటాం కదా. మన ఇంట్లో కూడా మనతో పాటే ఉండి, మన చుట్టమై ఉండి, మన బంధువు అయి ఉన్నవాడు పక్కోడికి మనకి ఇష్టం లేనివాడి దగ్గరికి, మన శత్రువైన దగ్గరికి వెళ్ళి వాడిని పూసుకొని వాడిని రాసుకొని వాడికి చేస్తుంటారు. అలాంటప్పుడు అందరూ చూసిన వాళ్ళు ఏమని మాట్లాడతారు? అరే నీ ఇంట్లో కూడా నీకు సపోర్ట్ లేడురా, మనకేంట్రా మీకేంట్రా అని అన్నట్టు లోకుగా చూసి మాట్లాడుతుంటారు. ఈరోజు ఇప్పుడు ఏం జరిగింది? అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ అనేసి ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఫ్యాన్స్ ఆయన తరపు మాట్లాడారు, వీళ్ళ ఫ్యాన్స్ నెగిటివ్గా మాట్లాడారు. జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కోపం వచ్చింది. ఎందుకు రాదండి? ఇప్పుడు మీరు మీ మావయ్య అయినందుకు మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి. అది చేయకుండా మీరు ఫ్రెండ్ అని వేరే పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల అంటే మీ మావయ్య గారిని అవమానించినట్టు అయినట్టే కదా అక్కడ. అందుకే ఇంక ఇష్టం వచ్చినట్టు రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన మీద కేసు అవ్వడం, అక్కడ జనాలు ఏదో రూల్స్ తప్పుగా చేశారని కేసు అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత ఆయన వచ్చి నేను ఏ పార్టీ తరపున రాలేదు, నా ఫ్రెండ్గా మాటిచ్చిన వాళ్ళు వచ్చాను, నేను మా మావయ్యకే సపోర్ట్గా ఉంటానని ఏదో సాయంత్రం చెప్పారు. ఇంకా అవన్నీ అసలు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మీరు వచ్చి ఏం చెప్పినా కూడా దాన్ని ఇంకా ఎవరు కూడా అంత ఇదిగా జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వీళ్ళకి బ్యాడ్ చేయాలని అనుకున్న మాట పక్కన పెడితే ఆయన బ్యాడ్ అయిపోయారు. ప్రతి ఒక్కరు ఏమని కామెంట్లు పెడుతున్నారు? పుష్ప 2 అటర్ ఫ్లాప్ అని మొదలు పెట్టేశారు. ఎవరికి డ్యామేజ్ అయిందండి? అసలు మీరంటే ఒక బ్రాండ్, అల్లు అర్జున్ అభిమానులు అంటే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 ఫ్లాప్ అని చెప్పేసి వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకు బ్యాడ్ అయ్యేలాగా అయ్యింది. కాబట్టి ఏదన్నా మీరు ఒక మంచి బ్రాండెడ్ ఫ్యామిలీలోంచి ఉన్నప్పుడు ఒక చిన్న పని చేసేటప్పుడైనా బాగా ఆలోచించి చేయాలి. దీనివల్ల నేను ఇలా చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, నాకు ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందా, నా ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది కొంచెం ఆలోచించుకొని చేసుంటే బాగుండేది. ఇప్పుడు ఎలక్షన్ ఎవరు గెలుస్తారనేది జనం అందరూ నిర్ణయిస్తారు. అది పక్కన పెడితే మీ లైఫ్లో మీ సినిమాల పైన మీకు ఎఫెక్ట్ తగిలేలాగా అనిపించింది. అందుకే నాగబాబు గారు ఏమని అన్నారు? ఇంకా మనతో ఉన్నోడే మనోడు, మనల్ని వద్దనుకున్నోడు మనోడు కాదన్నట్టు మాట్లాడేశారు. అది సొంతోడైనా సరే ఇంకా ఎవరైనా సరే ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో కూడా కరెక్టే ఉందని అందరూ మాట్లాడు. అయితే దీని గురించి ఎప్పుడన్నా ఇంకా అల్లు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడతారేమోలే, కలుపుతారేమో చూడాలి వేచైతే. ఇది పెద్ద అంత విషయం అయితే ఏమీ కాదు. జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఆయన సినిమాల మీద ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేలాగా అనిపించి ఆయన ఏదో చేద్దాం అనుకుంటే పాపం ఆయనకే ఇబ్బంది కలిగేలా ఉంది అల్లు అర్జున్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విన్ అయిపోయారు. దాంట్లో పెద్ద మనం చూడాల్సిన ఆయన అలా చేయడం వల్ల ఈయనకి తగ్గిపోయిందంత ఏమీ లేదు అక్కడ. జనం అందరూ ఫిక్స్ అయిపోయే చేశారు. కానీ ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి ఒక ట్వీట్ చేసినా, మీ ఫ్రెండ్ మీద అభిమానంతో ఒక ట్వీట్ చేసి ఉన్నా కూడా సింపుల్గా అయిపోయేది అక్కడతోనే. కానీ దాన్ని బయటకు వచ్చి జనాల మధ్యకు వచ్చి చేయడం వల్ల అది ఇంత పెద్ద ఇష్యూగా మారి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మేము మామగారు కోపం వచ్చే ఉండొచ్చు, రాకుండా అయితే ఏముండదు. అందుకే ఆయన అలా పెట్టుంటారు. దీని గురించి తర్వాత ఏమైనా మాట్లాడతారేమో పెద్దలు, చూడాలి. కానీ అందరూ విన్ అవుతారని అర్థమైపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కష్టపడ్డారండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది సపోర్ట్ చేశారండి. ఎవరు పిలకపోయినా సొంతంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారంలో పాల్గొని ఆయనకు అంత సపోర్ట్ చేశారు. ఈవేళ విజయం అయితే చూడబోతున్నాము మనం ఇంకా కొద్ది రోజుల్లో. కానీ దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయండి. ఇలాంటి ఎలక్షన్ ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునేది ఏంటంటే, అమ్మో ఇలాంటి ఎలక్షన్ ఎక్కడా చూడలేదు మేము, ఈ గొడవలు ఏంటి, ఈ రచ్చ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా. అసలు ఈ రక్తాలు కారేలాగా కొట్టుకుంటున్నారు. అసలు ఫ్యామిలీల గురించి కూడా ఆలోచించకుండా ఇంకా అయిపోయింది అన్నట్టు ఎలక్షన్ అయితే అయిపోయింది. ఇంకా మీరు గొడవలు దిక్కండి. ఈరోజు కూడా ఇంకా నిన్న జరిగిన దానికి ఈరోజు కూడా మళ్ళీ దానికి వాదనలు పెట్టుకుని నిన్న జరిగిన దానికి మాట్లాడుకుంటూ మళ్ళీ ఈరోజు కూడా గొడవలు పడుతున్నారు.
ఇంకా మీ వెనకాల మీ కుటుంబాల వాళ్ళు ఉన్నారు, అంత అలా రక్తాలొచ్చేలాగా కొట్టుకోకండి. ఆఖరికి ఎలక్షన్ అయితే సజావుగానే సాగిపోయింది. ఇంకా కౌంటింగ్ జరిగితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరు కూడా ఇంకా గొడవలకైతే వెళ్ళకండి. వెనకాల మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ లైఫ్ చూసుకోండి. మరి పార్టీల మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇంత కొట్టుకునేలాగా మాత్రం చేసుకోవద్దు ఎవరు కూడా. మనం ఇంకోటి కూడా చూస్తున్నాం, ఎమ్మెల్యేని ఓటర్ కొట్టుకున్నది కూడా. దాని మీద కూడా రకరకాలుగా మాటలు చర్చలు జరుగుతూ ఉన్నాయి చూస్తుంటేను. ఇలాంటి అరాచకాలన్నీ మనం తగ్గాలని చెప్పేసి మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఈ రోజు కోసం ఎదురు చూసాము, ఈ ఎలక్షన్ కోసం. ఇప్పుడు విజయం జరగబోతుంది, మంచి నాయకుడు రాబోతున్నారు. కాబట్టి ఇంక ఈ గొడవలకి ఇక్కడితోటి ఫుల్ స్టాప్ పెట్టేయండి. వెనకాల మన ఫ్యామిలీలో మన పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎటువంటి గొడవలకి వాటికి వెళ్ళకండి. అందరూ క్షేమంగా ఉండండి. మంచి నాయకులు రాబోతున్నారు. ఇంకా విజయం మనదే ఇంకా. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండి ఎటువంటి గొడవలకి వెళ్ళకండి.